కాంగ్రెస్ గూండాగిరి. భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి, పార్టీ ఆఫీసులో ఫర్నిచర్, అద్దాలు, టీవీ ధ్వంసం, పోలీసుల సమక్షంలోనే యూత్ కాంగ్రెస్ అరాచకం, పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన, పట్టణంలో భారీ ర్యాలీ, కాంగ్రెస్ ఫ్లెక్సీల దహనం, రాస్తారోకోకు దిగిన శ్రేణుల్ని చెదరగొట్టిన పోలీసులు, భువనగిరిలో ఉత్కంఠ పరిస్థితి, నేడు బీఆర్ఎస్ ధర్నాలు, దాడులకు భయపడం, ప్రశ్నించడం ఆపమంటూ కేటీఆర్ మాట్లాడినటువంటి అంశము, ఇందిరమ్మ రాజ్యం అంటే దాడులా అంటూ హరీష్ రావు మాట్లాడినటువంటి అంశము, కాంగ్రెస్ డిఎన్ఏలోనే విద్వేషం నిండి ఉన్నదంటూ ఎమ్మెల్సీ కవిత మాట్లాడినటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. ఏడాదంతా డైవర్షన్, ఇప్పుడు దాడులు అంటూ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడినటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. ప్రభుత్వాన్ని విమర్శిస్తే దాడులు చేస్తారా పైలశేఖర్ రెడ్డి మాట్లాడినటువంటి అంశము. సో నిందితులకి రాచ మర్యాదల, భువనగిరి దాడి ఘటనలో పోలీసుల తీరుపై విమర్శలు, దాడి చేసిన వారిని దాడి చేసిన వారిని ముందు సీట్లో కూర్చోబెట్టి మర్యాద హెచ్చరికల వీడియోలను స్వయంగా చిత్రీకరించిన పోలీసులు. ఇది పోలీసుల అత్యుత్సాహం కావచ్చు, పోలీసులు చేసేటటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ ఎవరైతే మనకి ఇక్కడ కనిపిస్తున్నాడో తిను ఆ దాడికి ఘటనలో ఉన్నటువంటి వ్యక్తి. సో ఆ కేసీఆర్ ఫోటో కావచ్చు, లేకపోతే ఆ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్ళి ధ్వంసం చేసినలో తిను ఒకడున్నాడు. సో తిను ఏం చేశాడంటే ఒక సెల్ఫీ వీడియో తీసి మళ్ళీ ఏం చేస్తూ ఉన్నాడంటే డిమాండ్ చేస్తూ ఉన్నాడు, బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ అంటే ఇది పోలీసుల సమక్షంలోనే అదుపులోకి తీసుకున్న తర్వాత తీసుకెళ్లేటప్పుడు పోలీసుల సమక్షంలోనే మరి ఒక దాదాగిరిలాగా ఇలా అంటే నిజంగా గూండాగిరి అసలు ఏం చేస్తూ ఉన్నారు, ఇందిరమ్మ రాజ్యము, కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన అంటూ ఉన్నారు. ఇలా ఈ దాడులకి సంకేతం దేనికి ఇస్తూ ఉన్నారు? దాడులకు భయపడమంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఒక ఫైర్ అయినటువంటి అంశం చూస్తున్నాము. ఇందిరమ్మ రాజ్యం అంటే దాడులేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే దాడులు చేయడమే ఇందిరమ్మ రాజ్యమా అనేది అయితే బీఆర్ఎస్ కీలక నేతలైతే నిన్న ఖండించినటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ డిఎన్ఏలోనే విధ్వంసం ఉన్నదంటూ కూడా నిన్న చాలామంది బీఆర్ఎస్ నేతలకు సంబంధించి ఖండించినటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం. సో ఒక్కసారి నిన్న జరిగిన సంఘటన విజువల్స్ కావచ్చు, అవన్నీ కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎంత ఘోరంగా అంటే ఒకసారి చూద్దాం, చూడండి. మొత్తం ఇరగొట్టినటువంటి పరిస్థితి. అంటే తెలంగాణలోనే ఉన్నామో మనం అని నాకైతే ఒకసారి అనిపించింది ఈ ఘటన చూసిన తర్వాత. పోలీసుల సమక్షంలో పోలీసులు ఉన్నాక కూడా ఇంత పరిస్థితి చేయడం, ఇంత పరిస్థితి దిగజారడం అంటే చూడొచ్చు. ఆ ఆఫీస్ మొత్తం కూడా ఎంత విధ్వంసానికి గురైంది, ఎంత విధ్వంసం చేశారు అనేది ఇక్కడ చూడొచ్చు. అన్ని చైర్లన్నీ విరగొట్టిన పరిస్థితి, అద్దాలు విరగొట్టిన పరిస్థితి, అక్కడ ఉన్న సిబ్బందిని బెదిరించిన పరిస్థితి. నిజంగా నాయకులు తప్పు మాట్లాడుంటే మీరు చట్టబద్ధంగా ఎదుర్కోండి కదా, కేసులు పెట్టండి ఏమైనా తప్పు మాట్లాడుంటే. ఇలాంటి పరిస్థితి తెలంగాణకి ఎప్పుడైనా చూసినాం మనం? ఒక్కసారి చూడొచ్చు. స్లోగన్ చేసుకుంటూ ఇక్కడ ఒక పర్సన్ చూడొచ్చు, ఆ ఫ్లెక్సీని నింపుతున్నారు. ఆ ఫోటో ఆ క్యాంప్ ఆఫీస్లో, బీఆర్ఎస్ క్యాంప్ ఆఫీస్కి సంబంధించి కేసీఆర్ ఫోటో, కేటీఆర్ ఫోటోస్ ఉంటే ఆ ఫోటోలు తీసి కింద పడగొడుతున్నటువంటి పరిస్థితి అక్కడ చూడొచ్చు. అంటే ఏం చూపిద్దాం అనుకుంటున్నారు? కానీ దీని తర్వాత మరి ముఖ్యమంత్రి స్పందించిందా అంటే ఆయన సపోర్ట్ చేయని పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఎవరి కోపంతో ఇదంతా చేస్తూ ఉన్నారు? ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ ఎన్ఎస్యూకి సంబంధించి కాంగ్రెస్ లీడర్ అట. తను కేసీఆర్ ఫోటో ఏదైతే ఉందో తీసి అక్కడి నుంచి తీసి కింద పలగొట్టినటువంటి పరిస్థితి. ఇంత కక్షకీయ రాజకీయాలు అవసరమా? ఇంత కక్ష రాజకీయాలు తెలంగాణకు అవసరమా? మీ ముఖ్యమంత్రి గురించి తప్పు మాట్లాడారని మీకు కోపం ఉండొచ్చు, ఆవేదన ఉండొచ్చు. అలా మాట్లాడినటువంటి వ్యక్తులపైన మీరు యాక్షన్ తీసుకోమని చెప్పండి, కేసు పెట్టండి, చట్టబద్ధంగా పోండి. ఇప్పుడు మీరు
ఇలా విధ్వంసం చేశారని రేపటి నాడు ఇంకోళ్ళు చేస్తారు. అంటే ఒకరికొకరు చేసుకుంటూ పోవుడేనా? ఒకరికొకరు విధ్వంసాలు చేసుకుంటా, ఒకరికొకరు కొట్లాడుకుంటా, ఇలాంటి సంస్కృతి తెలంగాణకి ఎక్కడిది అసలు? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఇది? పోలీసు వ్యవస్థ ఏం చేస్తూ ఉన్నది? అక్కడ ఉన్నటువంటి అది ఎక్కడో మారుమూల కాదు కదా, భువనగిరి పట్టణ ప్రాంతంలోనే అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు వీళ్ళంతా ఏం చేస్తూ ఉన్నారు అంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అనుకోవచ్చా? చూడు సెల్ఫీలు కూడా తీసిరు, ఆ వీడియోస్ కూడా మన దగ్గర ఉన్నాయి. సెల్ఫీలు కూడా తీసిరు. ఒకవైపు ఘటన జరుగుతూ ఉంటే సెల్ఫీలు కూడా ఫోన్లు పట్టుకొని అక్కడ ఆ ఉద్రిక్త పరిస్థితిని ఆపకుండా సెల్ఫీలు తీస్తూ ఉన్నారు. చూడవచ్చు ఒకసారి. ఇదంతా లాంగ్వేజ్ స్లాంగ్ అంతా ఎక్కడిది? ముఖ్యమంత్రి గారేమో పేగులు తీసి మెడలు వేసుకుంటా, ముక్కలు ముక్కలు చేస్తా, ఇట్లాంటి స్లాంగ్ మిమ్మల్ని చూసే కదా మరి ఇక్కడ నేర్చుకునే పరిస్థితి. ఇక్కడ పోలీసులు చూడండి, ఫోటోలు తీస్తున్నారు, సెల్ఫీలు ఫోటోలు చేసుకొని ధర్నాలు చేసుకొని విధ్వంసం చేయరి అని ఇంత పోలీసులు చూడొచ్చు. ఇక్కడ వాళ్ళని లోపల పడకుండా ఆపలేకపోయారు. ఇక్కడ ధర్నా చేసినప్పుడు లోపలికి వెళ్ళి ప్రొటెక్ట్ చేస్తారు, ఏం పలగొడతారు అద్దాలు అవి అని చెప్పి ఒకసారి ముందు చర్య తీసుకోకుండా వాళ్ళు లోపలికి వెళ్తూ ఉంటే ఆపలేని పరిస్థితి. అంటే దీని వెనుక ఏముంది అనుకోవాలి? ఇక్కడున్న పోలీస్ ఆయనే వీడియో తీస్తున్నాడు. ఏం చేస్తారు? పోనీ వీడియో తీసి ఆ సెల్ఫీలు తీసి అవన్నీ తీసి పోనీ వాళ్ళని పట్టుకుంటారా అంటే అది ఉండదు. మళ్ళీ మీదికి ఎవరైనా ఫోన్ చేస్తే వదిలిపెడతారని కొన్ని ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి. సో ఒకసారి వాళ్ళ ఫొటోస్ కూడా చూద్దాం మనం, ఎవరెవరు ఏందనేది. తినే ఫోటో, కేసీఆర్ ఫోటో కావచ్చు, అక్కడ కేటీఆర్ ఫోటో కావచ్చు, తీసి కింద వేసినటువంటి పరిస్థితి. సో ఎవరు తిను అని అంటే కాంగ్రెస్ నేతకు సంబంధించి ఇక్కడ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా అనిల్ కుమార్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్య దర్జాగా ఫోటో దిగిండు కాంగ్రెస్కు సంబంధించినటువంటి నేత. సో ఇక్కడ కోమటిరెడ్డితోని అంటే ఎంత మీది నుంచి ఎంత సంబంధాలు ఉన్నాయి, సో ఏం ప్రోద్బలం ఉంటే ఇలా చేసినట్టు ముఖ్యమంత్రితోని ఫోటో దిగినటువంటి పరిస్థితి. అంటే ఇంత కక్ష రాజకీయం ఎందుకు? చేసిందంతా కూడా కాంగ్రెస్ కీలక నేతలతో ఉన్నటువంటి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి, ఏదో చిన్న లీడరు లేకపోతే అది కాదు కదా. ఇవాళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి సహా ఇవాళ మంత్రులతో కావచ్చు, ముఖ్యమంత్రితో సహా పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఈ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పైన చేసినటువంటి విధ్వంసాన్ని చూస్తా ఉన్నామో చూడొచ్చు క్లియర్గా. వాళ్ళ ఫొటోస్ బయటకు వచ్చినాయి. ఇవాళ వాళ్ళని ఖచ్చితంగా అదుపులోకి తీసుకోవాలంటూ, ఖచ్చితంగా కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేయాలంటూ కూడా బీఆర్ఎస్ నేతల నుంచి కూడా డిమాండ్ వినిపిస్తూ ఉంది. చేయకపోతే ఖచ్చితంగా ఊరుకునేది లేదు, ధర్నాలు నిరసనలు చేపడతామంటూ కూడా మరి ఖచ్చితంగా దీన్ని వెనుకున్నటువంటి వ్యక్తులని పట్టుకోవాలి. ఇలాంటి రాజకీయాన్ని, ఇలాంటి పరిస్థితి ఎన్నడూ కూడా చూడలేదు. మరి ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలి, స్పందించి వారికి సరైన శిక్ష విధించాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము.